ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా దిమ్మెను ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. తిరువూరు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సుమారు 300 మంది కార్మికులకు నివేశన స్థలాలను కేటాయించి ఆర్టీసీ కాలనీ ఏర్పాటుకు చంద్రబాబును ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి రైల్వే లైన్కు మార్గం సుగమం చేస్తున్నామని అన్నారు. తిరువూరు నుండి గంగావతి మంత్రాలయం బస్ సర్వీస్ పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బడి పిల్లలకు పాఠశాలలకు సమయానుగుణంగా బస్సు సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తెలియజేశారు. బాబు గారు చెప్తే మీరు విన్నారా? జగన్ వచ్చి అన్న అనగానే అదే జగన్ వచ్చి అన్న అనగానే అది దాదాపు 290 నుంచి 300 కుటుంబాలు ఈరోజు తిరువూరు డిపోలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. డ్రైవర్లు ఉన్నారు, కండక్టర్లు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు, గ్యారేజ్లో మెకానిక్లు ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు కాస్త చొరవ తీసుకున్న వెంటబడితే ఈ 290 మంది లేదా 300 కుటుంబాలకి తిరువూరులో ఒక చోట ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి దానికి ఆర్టీసీ కాలనీ అని పేరు పెడదాం. గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఇటు మంగళగిరి వైపు వచ్చేటప్పుడు రైల్వే ట్రాక్ దాటంగానే ఆ కాలనీ పేరు ఆర్టీసీ కాలనీ. అంటే ఒక 50 సంవత్సరాల క్రితం గుంటూరు బస్ స్టాండ్ లో పనిచేసే వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల కోసం అక్కడ ఒక కాలనీ అభివృద్ధి చేయటం జరిగింది. ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే పథకాలకేమో అర్హత ఉండదు, పెరుగుతున్న ధరల ప్రకారం ఇల్లు కొనుక్కోవడానికి స్థలం కొనుక్కోవడానికేమో వచ్చే జీతం సరిపోదు. కాబట్టి అందుకే నేను చెప్పింది త్రిశంక స్వర్గంలో ఉన్నారని. మీరు వెంటబడండి, గుర్తు చేయండి. కొద్ది నెలల్లో సమాజంలో అన్ని వర్గాలకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాయించే కార్యక్రమం మొదలవుతుంది, ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. అందులో భాగంగా తిరువూరు అభివృద్ధి చెందాలంటే